మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్పై దాడికి నిరసనగా గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అయితే బంద్కు మద్దతుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బైఠాయించారు నేతలు. అయితే గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏప్రిల్ 4న గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలోకి దూసుకెళ్లారు కాంగ్రెస్ కార్యకర్తలు, హంగామా సృష్టించారు. ఆఫీస్ మీద దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో తొలగింపునకు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రయత్నించారు. క్యాంప్ ఆఫీసులో సీఎం ఫోటో పెట్టాలనేటువంటి జీవో చూపించాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా డిమాండ్ చేశారు. సో ఈ దాడికి నిరసనగా బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతున్నాయి. నేడు గజ్వేల్ బంద్కు బీఆర్ఎస్ నేతలు శ్రేణులు పార్టిసిపేట్ చేస్తూ కూడా భారీగా ర్యాలీ నిర్వహించారు. ప్రధానంగా బంద్కు మద్దతుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి తరలి వచ్చిన పరిస్థితి కనబడుతున్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి ఫోటోను ఎమ్మెల్యేల యొక్క క్యాంపు కార్యాలయాల్లో పెట్టేటువంటి విధానానికి సంబంధించిన జీవోను చూపించాలంటూ ఆ రోజు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రశ్నించిన వైనం తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైనటువంటి గజ్వేల్లో మాత్రం ఉద్రిక్త వాతావరణం అయితే కనబడుతుంది. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్పై దాడికి నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతుంది. భారీగా ర్యాలీని చేపడుతున్నారు. ప్రధానంగా ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుటకు బైఠాయించారు గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. అక్కడైతే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇప్పుడు ప్రెసిడెంట్ గజ్వేల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? సో అక్కడ శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. భారీగా ర్యాలీతో పాటుగా ఆందోళన కార్యక్రమాలు కూడా పిలుపునిచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. గజ్వేల్ బంద్కు కూడా పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ. పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైనటువంటి గజ్వేల్లో ప్రస్తుతం పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. అయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వేదికగా బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య మొదలైనటువంటి యుద్ధం ఇప్పుడు గజ్వేల్ బంద్ కు దారితీసిందని చెప్పుకోవచ్చు. అయితే విషయంలోకి వెళ్తే కనుక ఏప్రిల్ 4వ తేదీన గజ్వేల్లోని ఏదైతే కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉందో అక్కడ ఒక్కసారిగా అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున క్యాంప్ ఆఫీస్ లోకి దూసుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే అక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ఏర్పాటు చేసేటటువంటి ఒక ప్రయత్నం వాళ్ళు చేశారు. ఈ క్రమంలోనే కార్యాలయంలోని ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు అనేటటువంటి కొన్ని ఆరోపణలు కూడా వెలువెచ్చుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది సిరాజ్. అయితే తమ నియోజకవర్గ ఎమ్మెల్యే కేసీఆర్ కార్యాలయంపై దాడి చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ తీరును తప్పుబడుతూ బీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే క్యాంప్ ఆఫీస్ లో సీఎం ఫోటో పెట్టడానికి అభ్యంతరం లేదని, కానీ దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ జీవో ఎక్కడని ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే జీవో లేకుండా బలవంతంగా ఫోటోలు పెట్టడం, ఆఫీసులపై దాడులు చేయడం ఏంటని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ గొడవ కాస్త ముదిరి చివరకు ధర్నాకు కూడా దారితీసినటువంటి పరిస్థితి. అయితే ఈ దాడికి నిరసనగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి దుకాణాలు, వ్యాపార అన్ని కూడా మూతపడ్డటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది సిరాజ్. ఇక ఉదయాన్నే ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకుని ఆందోళన చేపట్టడం కూడా అక్కడ కనబడతా ఉంది. ఇక జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో గజ్వేల్ వీధులు మారుమోగుతున్నాయని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా భారీగా అక్కడికి మోహరించి ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తా ఉన్నారు. ఎటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటూ అందరినీ కూడా కాస్త పోలీసులు అయితే దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఇక ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో ఉండాల్సిందేనని వాదిస్తుంటే బీఆర్ఎస్ మాత్రం ఇది కావాలని చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్య అని మండిపడుతుంది. అయితే మొత్తానికి గజ్వేల్ రాజకీయ పోరు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో కూడా ఈ వివాదం రమేష్, కొంతవరకు ఈ రోజు నిర్వహించేటువంటి బంద్ ఆందోళన కార్యక్రమం ఏదైతే ర్యాలీ ఉందో, సో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా కీలకమైన అగ్రనేతలు పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా, లేదా పూర్తిగా వంటేరు నాయకత్వంలోనే సాగబోతుందా? ఖచ్చితంగా దీనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే లేదు సిరాజ్. కానీ అక్కడ ప్రస్తుతం చూసుకుంటే వంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నాడు. మరి తర్వాత
ఇంకా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ వీళ్ళేమైనా వస్తారా? అదైతే ఒక ప్రశ్నగానే మనం చూడొచ్చు, క్లారిటీ మాత్రం లేదు. కాకపోతే పెద్ద ఎత్తున ఇప్పటికే గజ్వేల్ మొత్తం కూడా ఉన్నటువంటి దుకాణాలు గానీ, కూరగాయల షాపులు గానీ, లేకపోతే పండ్ల దుకాణాలు గానీ అన్ని కూడా మూతపడ్డటువంటి పరిస్థితి. గజ్వేల్ మొత్తం కూడా కేసీఆర్ సొంత కాన్స్టిట్యున్సీ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అక్కడికి వస్తా ఉన్నారు. మా కేసీఆర్ పైన కావాలని కక్ష సాధింపులు చేయడంలో కాంగ్రెస్ పార్టీ బిజీ అయితే ఉంది. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని అమలు చేయకుండా కేసీఆర్ పైన కేసీఆర్ సంబంధించినటువంటి నాయకుల పైన అరెస్టులు చేయడము, అదే విధంగా వాళ్ళ పైన ఇంకా కక్ష సాధింపులు చేసుకోవడంలోనే కాంగ్రెస్ పార్టీ బిజీ అయిపోతా ఉంది. అది కాస్త ఇప్పుడు మొత్తం కూడా ధర్నాకు దారి తీయడం. ఎందుకంటే మనం మొన్న చూసాం, అక్కడికి చాలా మంది కూడా కేసీఆర్ సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వెళ్ళి కేసీఆర్ బయటకు రావట్లేదు, అసలు ఇక్కడ కనబడట్లేదు, అదే విధంగా ప్రోటోకాల్ లో కూడా ముఖ్యమంత్రి ఫోటో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెట్టట్లేదు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కి ఒక కానుకగా మేమే దీన్ని పెడతాం, అక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వాళ్ళు చెప్తా ఉన్నారు. సిరాజ్, మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జీవో ఉండాల్సిందే, ఎందుకు ఈ రకంగా చేస్తా ఉన్నారు? ఖచ్చితంగా ఒకవేళ ఫోటో పెట్టుకోవాలంటే పెట్టుకోండి, కానీ అక్కడ ఫర్నిచర్ ని ధ్వంసం చేయడం ఏంటని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క గజ్వేల్లోనే కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఇవాళ చాలా మంది కూడా రాజకీయ నాయకులు, ప్రముఖ అందరూ కూడా దీనికి సంబంధించి చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఇంకా కూడా ఇప్పటికైతే ప్రస్తుతం గజ్వేల్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు. ఈ ధర్నాకు సంబంధించి ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఏం జరగబోతుంది అన్నది అయితే మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సిరాజ్. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్పై దాడికి నిరసనగా గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ప్రధానంగా బంద్కు మద్దతుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బైఠాయించారు గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ప్రధానంగా ఏప్రిల్ 4న గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ నేపథ్యంలో మాత్రం క్యాంపు ఆఫీసులకు ఒక్కసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకువెళ్లడం హంగామా సృష్టించినటువంటి వైనం పైన బీఆర్ఎస్ నేతలు శ్రేణులు మండిపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసినారు. నేను ఏమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకుంటే బొమ్మలతో పేరు వస్తుందా? కేసీఆర్ గారు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చినటువంటి ఉద్యమ నాయకుడిగా, 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మార్చిన నాయకుడిగా, రైతు బంధు ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చిన ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ గారు ఉన్నారు. బొమ్మలు పెట్టుకుంటేనో ఫోటోలు పెట్టుకుంటే ప్రజల హృదయాల్లో ఉండరు. బొమ్మలు కాదు కావాల్సింది, ప్రజలకు 6 గ్యారెంటీల అమలు కావాలి. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకో. ఈ రౌడీయిజం ఏంది, గుండాయిజం ఏంది? మా జిల్లాలోనే నా క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ నాయకులు దాడి చేసినారు గతంలో. మా మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద పటాన్చెరు ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసినారు. సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేసినారు. స్వయంగా రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదనే ఈ రకంగా దాడి చేస్తే ఈ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది ప్రజలకు? ఇంకోటి అడుగుతున్నా, సోనియా గాంధీ కూడా ఇలా గవర్నమెంట్ బిల్డింగ్లే ఉంది కదా, రాహుల్ గాంధీ కూడా ఉన్నారు కదా, మరి మీరు ప్రధానమంత్రి మోడీ గారి బొమ్మ మీ ఇళ్ళలో పెట్టినరా? సోనియా గాంధీ ఇంట్లో మోడీ గారి బొమ్మ ఉందా ఈరోజు చిత్రపటం? రాహుల్ గాంధీ ఇంట్లో ఉన్నదా? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫీస్ రాహుల్ గాంధీ ఆఫీస్లో మరి నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకున్నాక మా గురించి మాట్లాడండి. మీరు బొమ్మలు పెట్టుకోవడం మీద ఈ చిల్లర రాజకీయాలు కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చేయండి పూర్తి రుణమాఫీ, ఇవ్వండి అవ్వాతాతలకు 4000 పెన్షన్, 100 రోజుల్లో ఇస్తామన్న మహిళల 2500 ఇచ్చి మాట్లాడండి. మీరు ఈ చిల్లర వాటితోని ఈ చిత్రపటాలతో వచ్చేది లేదు. కేసీఆర్ 4 కోట్ల తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉన్నాడు. తెలంగాణ సాధకుడిగా, తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడిగా, చిరస్థాయిలో చరిత్ర ఉన్నంతకాలం, రాష్ట్రం ఉన్నంతకాలం తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ ఉంటాడు.